నమస్తే ఫ్రెండ్స్. జజీరా ఎయిర్లైన్స్ ఫ్లైట్లు అకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యాయి. క్యాన్సిల్ అయిన ఫ్లైట్లను జజీరా ఎయిర్లైన్స్ ఆటోమేటిక్ గా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. అసలుకి ఈ ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి, క్యాన్సిల్ అయిన ఫ్లైట్లు ఏ తేదీకి రీషెడ్యూల్ చేశాయి, ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ లోకి వెళ్తే జజీరా ఎయిర్లైన్స్ ఫ్లైట్లు అకస్మాత్తుగా క్యాన్సిల్ కావడం అయితే జరిగింది. క్యాన్సిల్ అయిన ఫ్లైట్లను జజీరా ఎయిర్లైన్స్ ఆటోమేటిక్ గా రీషెడ్యూల్ అయితే చేసింది. అసలుకి ఈ ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయంటే, నిన్న జజీరా ఎయిర్లైన్స్ ఒక అధికారిక ప్రకటన చేసి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి స్థాయి విమాన సర్వీసులు అయితే నడుపుతున్నట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వయా సౌదీ అరేబియా దమామ్ అల్ గసీం మీదుగా బస్సులో వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు ఫ్లైట్లలో వెళ్తున్నారు కదా, ఆ రూట్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఆ క్యాన్సిల్ అయిన ఫ్లైట్లను తిరిగి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. మీకు శ్రమ అయితే జజీరా ఎయిర్లైన్స్ తగ్గించింది. మీరు సౌదీ అరేబియాకి వెళ్లి 17 గంటలు జర్నీ చేసి అక్కడి నుంచి ఇండియాకి వెళ్తే మీకు చాలా శ్రమ. దాన్ని తగ్గించి జజీరా ఎయిర్లైన్స్ ఆ ఫ్లైట్లను క్యాన్సిల్ చేసి మీకు డైరెక్ట్ గా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే మీకు విమానాలను అయితే రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ఈ క్యాన్సిల్ అయిన ఫ్లైట్లను కనుక చూసుకుంటే మే 1వ తేదీ కువైట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. దాన్ని తిరిగి మే 4వ తేదీకి రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఇంకా అలాగే మే 2వ తేదీ చెన్నై నుంచి కువైట్ కి రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. దాన్ని తిరిగి మే 5వ తేదీకి రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఇంకా అలాగే మే 2 కువైట్ నుంచి బెంగళూరుకి వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. దాన్ని తిరిగి మే 6వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఇంకా అలాగే మే 3 బెంగళూరు నుంచి కువైట్ కి రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. దాన్ని కూడా మే 7వ తేదీకి రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ తేదీల్లో ఈ రూట్లలో కనుక మీరు ట్రావెల్ చేస్తుంటే మీ టికెట్లు క్యాన్సిల్ అయితే కనుక మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఎవరి దగ్గర అయితే టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్ ఏజెంట్ కాంటాక్ట్ అయ్యి మీరు మీ పిఎన్ఆర్ నెంబర్ లేదా మీ డీటెయిల్స్ కనుక చెప్తే వాళ్ళు మళ్ళీ మీకు రీషెడ్యూల్ అయిన ఫ్లైట్ డీటెయిల్స్ మీకు ప్రింట్ చేసి మీ వాట్సాప్ లో పంపిస్తారు. క్యాన్సిల్ అయిన వాళ్ళకు ఆటోమేటిక్ గా జజీరా ఎయిర్లైన్స్ రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కొంతమంది ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి, మళ్ళీ తిరిగి కొత్త టికెట్లు బుక్ చేసుకోవాలని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. జజీరా ఎయిర్లైన్స్ ప్రయాణికుల సౌలభ్యం కోసము సౌదీ అరేబియా రూట్ ను క్యాన్సిల్ చేసింది కాబట్టి ఆ ఫ్లైట్లను తిరిగి మనకు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మీకు విమాన సర్వీసులను అయితే ఆపరేట్ చేస్తుంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మీకు టికెట్ క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్ గా రీషెడ్యూల్ అవుతుంది. మీరు మీ ట్రావెల్ ఏజెంట్ ని కనుక్కొని మీ రీషెడ్యూల్ అయిన టికెట్ ని మళ్ళీ వాట్సాప్ లో వేసుకొని మీ ట్రావెల్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.